ఒక ఆయన కత్తుల కోలాటం చేస్తావా అంటాడు. ఇంకొక ఆయన నేను గాని నోరు తెరిస్తే ఇక్కడ మీరెవ్వరూ ఉండరు అని అంటాడు. గిట్ల ఈసారి తెలంగాణ అసెంబ్లీల లీడర్ల ముచ్చట్లు ఎటెటో తిరిగినాయి పొర్రి. సర్కారోళ్లకు ఎగస్పాచోళ్లకు నడుమ ఏడికైతే ఆడికి అన్నట్టే నడిచింది లడాయి. మాటలతోనే మంటలు ఉట్టిచ్చిర్రు లీడర్లు. ఎవ్వళ్ళకెవ్వళ్ళు వెనకకు తగ్గేదేలే అన్నట్టు చేసిర్రు. ఆఖరి 3 రోజులైతే శిగం నిండినట్టే చేసిర్రు లీడర్లు అన్నట్టు. సోమవారం ఏం నడిచిందో చూద్దాం. ఆఖరి రోజు కూడా అగ్గి మీద గుగ్గిలం లెక్కనే నడిచినాయి అసెంబ్లీ మీటింగులు. లీడర్ సాబులు గట్టిగానే సురుకులు పెట్టుకుండ్రు. ఇన్నొద్దులు ముచ్చట్లలో పడి పెండింగ్లో పెట్టిన బిల్లులన్నీ ఆఖరి నాడు అసెంబ్లీలో పెట్టిండ్రు సర్కారోళ్ళు. ఇక దాంట్లో సోషల్ మీడియాలో ఎట్టబడితే అట్లా కామెంట్లు వీడియోలు ఆ ఓటి పెడితే ఇప్పటి సంది చూసుకుంటూ ఊకునేది లేదు. కేసులు అయితే అన్నట్టు ఓ బిల్లు పెట్టిండ్రు. దాని మీద 2 దిక్కుల లీడర్లకు జరిసేపు గట్టిగానే అయ్యింది వాదులాట. ఈ మధ్యలో సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు వారు మాట్లాడే తీరు కానీ ఎవ్రీ డే ఒక సోషల్ మీడియా మనం ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి గారి గురించో మంత్రుల గురించో ఇంకోరి గురించో మాట్లాడతారు. ఒక ఇండివిజువల్ ఒక పర్సన్కు ఒక నష్టం జరిగితే దాన్ని దేశమంతా నష్టం జరిగినంతగా చిత్రీకరించేటువంటి ప్రమాదం ఈరోజు జరుగుతూ ఉంది. ఇంకో దిక్కు వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేసినా కేసులు పెడతారా ఎట్లా? మరి ఇక బిల్లులో పెట్టిన ముచ్చట్లు గట్టనే ఉన్నాయి అన్నట్టు మాట్లాడినరు ఇంతమంది. దీనిలో 2వ పాయింట్లో ఒక సెక్షన్లో సమాచార మార్పిడి, సపోజ్ నాకు వాట్సాప్కి ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని ఫార్వర్డ్ చేస్తే ఇమీడియట్గా కేసు అవుతుంది. తప్పంటే ఇది ఏం నిర్వచనం చేస్తాం, ఏ తప్పని చెప్తాం. ఏది అందులో బూతులు తిడితేనో మతాన్నో అది ఇప్పుడైనా పెట్టవచ్చు, మనం అది ఇప్పుడైనా పెట్టుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా చట్టం అవసరం లేదు అధ్యక్ష. గిట్లా ఒకళ్ళు మంచిగా ఉన్నదని అంటే ఇంకోళ్ళు మంచిగా లేదు, బిల్లును సరి చేయాలి అన్నట్టు మాట్లాడినరు. ఇక పెట్రోల్ డీజిల్ రేట్ల మీద కూడా చెయ్యి పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకు నడమ లాడాయి నడిచింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, అసలు ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొనగలుగుతామా, బంగారం తీరు ధరలైపోయినాయి, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 రూపాయలు తగ్గించుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంకు పోయేదేమున్నది, ఎందుకు ఈ రకమైనటువంటి భారం వేస్తున్నదని అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలకు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతున్నారు అధ్యక్ష. ఆదిలాబాద్ ఎమ్మెల్యే ముచ్చటకు మంత్రి పొన్నం సార్ గట్టిగానే సమాధానం చెప్పిండు. రేపు జరిగే ఎన్నికల్లోప తర్వాత కనీసం 1 సంవత్సరం ఇవాళ మీరు తీసుకున్నటువంటి 10 రూపాయల ఏ ఛార్జీలు అయితే తగ్గింపు తీసుకున్నారో 1 సంవత్సరం పాటైనా కొనసాగిస్తామనేటువంటి ఒక విశ్వాసం ఈ భారతదేశ ప్రజలకు ఇవ్వగలుగుతారా? ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ దానికి సంబంధించిన తగ్గింపులు, దానికి సంబంధించిన ప్రక్రియ, ఎన్నికల కొరకే వ్యవస్థ నడుపుతున్నటువంటి విధానాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మేమేం తెలంగాణ ప్రభుత్వం తరఫున కొత్తగా పన్నులు విధించింది కానీ లేకపోతే దానికి సంబంధించిన విషయాన్ని కానీ తీసుకున్నది లేదు. ఇక అటు మండలి మీటింగుల కారు పార్టీ వాళ్ళు మైనింగ్ ముచ్చట్ల మీద పంచాయతీ పెట్టిండ్రు. మంత్రిని బర్తరఫ్ చేయాలని పొట్టు లొల్లి చేసిండ్రు. ఆ లొల్లి చేయబట్టి మీటింగ్ మొత్తానికే నడవకుండా అయ్యేటట్టున్నది అనుకున్నాడో ఎటనో మరిగా చైర్మన్ సారు గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు అందరినీ బయటికి తోలిచ్చిండు. ఇక అట్లుంటే మైనింగ్ పంచాయతీని గవర్నర్ సార్ వద్దకు తీసుకుపోయినరు కారు పార్టీ వాళ్ళు. కేటీఆర్ సార్తో కలిసి గులాబీ లీడర్లు అంతా లోక్భవన్కు పోయి షికాయతు చేసిండ్రు. ఇక బయటకు వచ్చినాక ఏమన్నారో చూడర్రే. జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం అయితే సిబిసిఐడిని అడ్డం పెట్టుకుని మరి మంత్రి గారిని కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సరే, సిబిసిఐడి అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని, రాష్ట్ర హోంశాఖ ఆధీనంలోని ఒక విభాగం. మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంటే, ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉంటే ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే, రాష్ట్ర హోంశాఖ కింద పనిచేసే ఒక విభాగం ఏ రకంగా నిష్పక్షపాతంగా పనిచేస్తుంది కాదన్నట్టు. మరిగా చూస్తుంటే ముచ్చట ఇక్కడితోనే వడిచేటట్టు అయితే లేదు, ఇంగిత ముంగటికి పోయేటట్టే ఉన్నది. చూడాలి ఏమవుతుందో. కానీ అసెంబ్లీ మీటింగులు మాత్రం ఈసారి పొట్టు నడిచినవి పోని అనుకుంటారు అందరూ. పబ్లిక్ సమస్యలేమో కానీ పార్టీల పంచాయతీలు అయితే మహారాజుగా నడిచినాయి అనుకుంటారు ఇంతమంది.